హలో హాయ్ నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లెష్ అండ్ బేక్ విత్ అంజలి. ఈ వీడియో చూసే ముందర ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ ఉంటుంది, అది నొక్కారంటే ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీ ఉన్నా ఆ వీడియో అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బొడ్రాయి పండుగ అండి. ఈ బొడ్రాయి పండుగ ఖచ్చితంగా 3 సంవత్సరాలు అయితే చేసుకుంటారండి. ఈ సంవత్సరం వచ్చేసి లాస్ట్ ఇయర్ అన్నట్టు, లాస్ట్ సంవత్సరం 3వ సంవత్సరం ఇది. ఇక్కడ మేము బొడ్రాయికి నీళ్ళు పోద్దామని చెప్పేసి అయితే బిందెలు తీసుకొని అయితే నీళ్ళు వెతుకొని అయితే వెళ్తున్నామండి. బొడ్రాయికి పోద్దామని చెప్పేసి ఇక్కడ మేము ముగ్గురం అక్క చెల్లెలం అన్నట్టు. డ్రెస్ వేసుకున్నామే నా తర్వాత చెల్లె, ఎల్లో కలర్ శారీ కట్టుకున్నామే రెండో చెల్లె తర్వాత చెల్లె అన్నట్టు. ఇక్కడైతే మేము బొడ్రాయి చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేస్తామండి. ఈ పండుగ అనేది ఆడపిల్లల పండుగ అన్నట్టు, ఖచ్చితంగా ఇంటి ఆడపిల్లలు రావాలి. పోయిన ఇయర్ నేను రాలేదండి, నాకు డ్యూటీలో ఉన్నా, నాకు లీవ్ అంటే ఇవ్వలేదు. అందుకోసం అని చెప్పేసి 2వ సంవత్సరం అప్పుడు నేను రాలేదు పండగకి. ఇప్పుడు వీలైంది నాకు. ఫస్ట్ ఇయర్ అప్పుడు మొదటిసారి పండుగ చేసినప్పుడు వచ్చిన, సెకండ్ సారి చేసినప్పుడు లేదు, ఇప్పుడు 3వసారి అన్నట్టు. ఖచ్చితంగా లాస్ట్ పండుగ కాబట్టి అందరు ఆడపిల్లలు రావాలని చెప్పేసి అన్నారు. అందుకోసం అని చెప్పేసి నేను మా చెల్లెలు కలిసి ముగ్గురం అయితే ప్రదక్షిణలు అయితే చేసుకుంటున్నామండి. ఊరంతా అసలు ఎంత సందడిగా ఉంటుందంటే మస్తు సందడి ఉంటుందండి. జాతర కూడా పడింది ఇక్కడ. కొట్లు షాపులు ఉంటాయి కదా, అవన్నీ పడ్డాయి. గాజులు, బొమ్మలు, ప్రతి ఒక్కటి పిల్లలు ఆడుకునే గేమ్స్ అవన్నీ పడ్డాయండి. చాలా అంటే చాలా సందడిగా ఉంటుంది ఈ పండుగ. 3 చుట్లు అయిపోయిన తర్వాత మేము అక్కడికి వెళ్ళి పైన 2 ఉన్నారండి బొడ్రాయి మీద, బండ మీద ఎక్కి ఉన్నారు. మేము చుట్టూ తిరిగేసి వచ్చి ఆ నీళ్ళు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు బొడ్రాయికి పోస్తున్నారండి. నాకైతే మస్తు అంటే మస్తు హ్యాపీ అనిపించింది. ఎస్పెషల్లీ అయితే నేను మా 2 చెల్లెళ్ళు మా అమ్మ కలిసినామంటే అసలు ఎంత ఎంజాయ్ చేస్తామంటే మస్తు జోకులు చేసుకుంటాం, మస్తు ఎంజాయ్ చేస్తాము. పండగ మాత్రం ఎక్సలెంట్ జరిగిందండి. నీళ్ళు పోసిన తర్వాత ఇక్కడ చిన్న చెల్లె కొబ్బరికాయ కొడుతుంది. కుంకుమ, పసుపు అవన్నీ వేసిన తర్వాత నేను ఆ చెల్లె కూడా కుంకుమ పసుపు వేసిన తర్వాత ఇక్కడ చిన్న చెల్లె కొడుతుంది. అక్కడ మళ్ళీ శివాలయం ఉంటుందండి. ఈ బొడ్రాయి పక్కమంటే కొంచెం అసుంటకి ఉంటుంది గుడి, శివాలయం గుడి. మా స్కూల్ పక్కమ్మటే ఉంటుంది. అక్కడ మేము కొడతామన్నట్టు. అక్కడికి కూడా వెళ్ళి వాటర్ పోయాలి. ఇక్కడ బ్లూ చీర ఉంది చూసారా, మా చిన్న వదిన అన్నట్టు, మా మేన వదిన. ఆమె ఎప్పుడు వచ్చినామా అని మా చిన్న చెల్లెని మందలిస్తుంది. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి, అసలు మంచిగా ఉంటుంది. తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత అక్కడ వైట్ డ్రెస్ ఆమె వస్తుంది చూసారు, ఆమె నా 10th క్లాస్ మేట్ అన్నట్టు. అది నన్ను చూసింది, దాని పేరు భవానీ. దాంతో మాట్లాడుతున్నా. చాలా అంటే చాలా అసలు ఈ పండగ తర్వాత ఒక 10-12 ఇయర్స్ తర్వాత మా ఫ్రెండ్స్ని అందరినీ కలిసినామండి. అసలు మస్తు హ్యాపీ అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత అక్కడికి శివాలయంకి అయితే, కొత్త శివాలయం ఉంటుందండి. పాత శివాలయం అయితే మా ఇంటి దగ్గరలో పొలాల దగ్గర ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఆ శివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా గజస్తంభం ఉంటుంది కదా, ఆ గజస్తంభం దగ్గర నీళ్లు పోయాలండి. నాకు ఆల్రెడీ కాలు నొప్పి ఉంది, ఎందుకంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ఒక 5 మినిట్స్కే కాలు చేతులు కడుక్కుందామని వెళ్ళినాము. కిందికి దిగుతున్న చెల్లెది చెప్పు ఉంటుంది కదా, శాండిల్, ఆ శాండిల్ మీద కాలు వేసేసరికి కాలు బెనికి కింద పడేసరికి అసలు ఎంత నొప్పి అయిందంటే మా చెల్లె వచ్చి లేబట్టింది. అసలు నడవనికి కూడా రాలే. అసలు ఈ మోకాల దగ్గర అదే పాదం దగ్గర గుత్తి ఉంటుంది కదా, ఆ గుత్తి దగ్గర మొత్తం ఇట్లా వాసిపోయిందండి. అయినా సరే కొద్దిసేపు చిన్న చెల్లె ఎత్తుకున్నాము. నాకు మస్తు అంటే మస్తు కాలు నొప్పి అనిపించిండే.
ఇక్కడ శివాలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత లోపల శివలింగంకు ఈ నీళ్ళను అభిషేకం చేస్తామండి. అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ బిందెతోటి 3 చుట్లు తిరిగి గజస్తంభంకి నీళ్ళు పోసేసి వెళ్తామండి. అంతే ఈ వ్లాగ్ అయితే. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.